కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పవిత్ర హజ్ యాత్రకు ఘనంగా ప్రారంభం పలికారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ లో హాజీల కోసం ఏర్పాటు చేస్తున్న బస కేంద్రాల నుంచి యాత్రను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్ ప్రారంభించారు. ముందుగా హాజీలంతా సమావేశమై ప్రార్థనలు నిర్వహించి యాత్ర సుఖ సమృద్ధిగా కొనసాగాలని దువా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, నజీర్ పాల్గొన్నారు. ప్రార్థనలు అనంతరం 160 మంది హాజీలతో ప్రత్యేక బస్సులను మంత్రులు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియాకు హాజీలు బయలుదేరనున్నారు. ఈ పవిత్ర యాత్ర సౌదీ అరేబియాలో సుమారు 40 రోజుల పాటు కొనసాగనుంది. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే యాత్ర హజ్ యాత్ర. ఈ హజ్ యాత్రకి జీవితంలో ఒక్కసారన్నా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు హజ్ యాత్రలో పాల్గొని మక్కాకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ జీవిత ఆశయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ₹1,00,000 వాళ్ళ యాత్రకి ఉచితంగా అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ అకామిడేషన్ కానీ, అట్లాగే వాళ్ళకి అక్కడ ఎలా రూట్ మ్యాపింగ్ కానీ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దగ్గర దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 1987 మంది వెళ్తా ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి. ఒక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 353 మంది ఈ యాత్రకు వెళ్తున్నారు. ఈరోజు 157 మంది ఈరోజు మరి వాళ్ళు యాత్రకు వెళ్తూ ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారు, షరీఫ్ గారు, అలాగే శాసనసభ్యులు నజీర్ గారు, ఇంకా పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వాములై మరి ఆ పవిత్ర యాత్రని వాళ్ళు విజయవంతంగా ముగించుకు రావాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీల పక్షాన చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ మౌలానాలకు కానీ, ఇవాళ మసీదుల్లో ఉన్నటువంటి మౌజములకు కానీ స్టైఫండ్ కూడా ఇచ్చి వాళ్ళకి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. అలాగే ఎడ్యుకేషన్లో కూడా మైనార్టీ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి కూడా కార్యాచరణ చేసుకోవడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందడానికి, మరొకసారి ముస్లిం పక్షాన ఉంటుందని ఇది ఒక ఉదాహరణ తెలియజేస్తాం. ఇదంతా కూడా మనం అనవసరమైన చర్చ పెట్టడానికి మంచిది కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవాళ సెక్యులర్ స్టేట్, ఇక్కడ అన్ని మతాలకి అన్ని ఒకరు గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఈనాటి నుంచి కాదు, తరతరాల నుంచి భారతదేశం ఇవాళ ఎంత ఐకమత్యంగా ముందుకెళ్తా ఉందంటే అన్ని పక్షాలను ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అవసరాన్ని బట్టి అన్ని రకాల కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. నేను కూడా దేశంలో ఎవరు ఎక్కడ కూడా చూసింది అది చంద్రబాబు నాయుడు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను గతంలో కూడా 1999, 2000 కూడా హజ్ కంప్లీట్ కాకపోతే హైదరాబాద్ లో మిలాన్ టైం దగ్గర టెంపరీ క్యాంప్ ఏర్పాటు చేశాం. టెంపరీ క్యాంప్ లో కూడా అక్కడ టాయిలెట్స్ కట్టించాము, రుజుఖానాలు కట్టించాము, వారికి కావాల్సిన భోజన సదుపాయాలు ఆ మిలాన్ ట్యాంక్ మీద సుందరంగా చేసాం. ఇప్పుడు కూడా ఆ రకంగా ఉంది. లైట్లు వేసి అవి వేసి బ్యూటిఫుల్గా చేసాం. తర్వాత హజ్ హౌస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్. హజ్ హౌస్ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హజ్ హౌస్ కట్టించాం. అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నాను. మరి అప్పుడు కూడా బ్రహ్మాండంగా దేశంలో మేము తిరిగి వచ్చాం. ఎక్కడ క్యాంప్ బాగుంటుందో అంతకన్నా బాగుండాలి మన దేశంలో అని చెప్పి, మన రాష్ట్రం అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిన్నప్పుడు పోయాం. ఎంబార్కేషన్ పాయింట్ లేదు. వాజ్పేయి దగ్గరికి పోయి సార్ మనకు ఎంబార్కేషన్ పాయింట్ కావాలా అని చెప్పి అడిగినాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. వారు ఎంబార్కేషన్ పాయింట్ ఇమీడియట్ ఇస్తామని చెప్పి హైదరాబాద్ నుంచి క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇప్పుడు కూడా ఎంబార్కేషన్ పాయింట్ మనకు లేదు. ఇక్కడ మన రాష్ట్రంలో మనకు సంబంధించిన హాజీలంతా హైదరాబాద్కు, చెన్నైకు, లేకపోతే బెంగళూరుకు పోతా ఉన్నారు. అటువంటి సదుపాయం ఇంతకన్నా మంచి సదుపాయం చేసి మన ఎక్కడి నుంచి పోయే వాళ్ళకి హాజీలకు ఎంకరేజ్మెంట్ చేద్దాం. ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడలోనే ఉండాలి. విజయవాడ నుంచి మన హాజీలు ఎవరైతే ఉన్నారో హజ్కు పోయే వాళ్ళు ఇక్కడి నుంచి పోవాలని చెప్పి నిర్ణయం ముఖ్యమంత్రి గారిది.
ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మనం చేసిన సదుపాయాలు ఎవరు చేయకూడదు, మనకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు రాకూడదు అనేది ఆయన ఆశ. వారికి మన లోకేష్ బాబు గారికి మనకు సహకరించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కుటుంబం, ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడు కోరుతారని చెప్పి మనకు హజ్ ఎవరైతే ఎవరున్నారు యాత్రలో వారిని ప్రార్థిస్తా ఉన్నాం.